ఎప్పుడు భారతీయ ఆభరణాలు రత్నాలతో కలకలలాడే అంతర్జాతీయ మార్కెట్లో ఈసారి బేరాలు లేక వెలవెలబోతున్న పరిస్థితి ఏర్పడింది. ఈసారి ఈ ఏడాది మేలో భారత రత్నాలు ఆభరణాల ఎగుమతుల్లో 15.81% పతనం చోటు చేసుకుందని జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ వెల్లడించింది. గత నెలలో ఈ రంగం ఎగుమతులు 19,260.81 కోట్లకు తగ్గాయి. 2024 ఇదే నెలలో 22,414.02 కోట్లుగా నమోదయ్యాయి. ఇదే సమయంలో దిగుమతులు 16,184 కోట్లు ఉండగా గడిచిన మేలో 12.96% తగ్గుదలతో 14,393 కోట్లుగా చోటు చేసుకున్నాయి. అమెరికా హెచ్ టారిఫ్లకు తోడు గ్లోబల్ అనిశ్చితితో ఎగుమతుల్లో తగ్గుదల చోటు చేసుకుందని జీజేఈపీసీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఏడాది మేలో మొత్తం భారత సరుకుల ఎగుమతులు 2.17% పతనమై $38.73 బిలియన్ పరిమితమయ్యాయి. గతేడాది ఇదే నెలలో 39.59 బిలియన్ల ఎగుమతులు జరిగాయి. గడిచిన మేలో దేశ దిగుమతులు 1.7% తగ్గి $60.61 బిలియన్ నమోదయ్యాయి. ఎగుమతులు తక్కువగా ఉండి దిగుమతులు ఎక్కువగా ఉండటంతో వాణిజ్య లోటు $21.88 బిలియన్ చోటు చేసుకుంది. ప్రస్తుత ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు భారత ఎగుమతులపై మరింత ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గడిచిన మే నెలలో బియ్యం, ముడి ఇనుప ఖనిజం, రత్నాలు, ఆభరణాలు, ఇంజనీరింగ్, టెక్స్టైల్స్ ఉత్పత్తుల ఎగుమతుల్లో ప్రతికూల వృద్ధి చోటు చేసుకుంది. పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు ఏకంగా 30.32% క్షీణించి $5.6 బిలియన్ నమోదయ్యాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం 2024-25లో స్థూల భారత ఎగుమతులు స్వల్పంగా 0.08% పెరిగి $437.42 బిలియన్ నమోదైంది. మరోవైపు దిగుమతులు 6.62% పెరిగి $720.24 బిలియన్ ఎగిశాయి.